పిల్లలకి మన దేశంలో సగం మంది వైటమిన్ డి లోపానికి గురవుతున్నారని చెప్పి ఒక సర్వే కూడా చెప్తోంది. అండ్ ఎక్స్పర్ట్స్ కూడా హెచ్చరిస్తున్నారు. అసలు దీనికి ఎందుకు కారణం ఏమై ఉంటదంటారు? వాళ్ళు చేయాల్సినటువంటి పనులేంటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? మొత్తానికి 100 మందిలో 60% ఆడవాళ్ళకి ఇదే పరిస్థితి ఉందండి. వైటమిన్ డి లోపం చూపిస్తుంది. సో ఏ బ్లడ్ టెస్ట్ చేసినా కూడా వైటమిన్ డి లోపం కనిపిస్తుందండి. ఎందుకు అంటే ఆడవాళ్ళు మొత్తం ఇంట్లోనే ఉంటారు, సన్ ఎక్స్పోజర్ ఉండదు, డైట్ సరిగ్గా తీసుకోరు. ఈ 2 రీజన్స్తో మనకి వైటమిన్ డి లోపం ఉంటుందండి. సో ఎక్కువ ఎప్పుడైతే మనకి ఇది సన్లైట్ థెరపీ అంటారండి. ఏంటంటే అట్లీస్ట్ ఎండలో ఒక 15-20 నిమిషాలు నుంచోగలిగితే, అది కూడా లేత ఎండలో కాదు, పొద్దున్న 7ంటికి కాదండి, మార్నింగ్ 10 నుంచి 4 వరకు ఉండే ఎండలో మాత్రమే మనిషి నుంచోవాలి. అప్పుడే మనకి ఎండ వస్తుంది. సో ఈ రకంగా ఒక సలహా ఏంటంటే మోస్ట్లీ ఆడవాళ్ళకి ఈ బట్టలు ఆరేసే టైంకి 10:30-11 అవుతుంది. సో ఆ టైంకి అదే ఆరేస్తూ ఇంకొక పావుగంట ఎండలో నుంచుని కిందకి దిగమని చెప్తానండి సలహా. సో దట్ చాలా వరకు సూర్యరశ్మి ద్వారా వైటమిన్ డి చాలా ఉపయోగపడుతుంది. అంటే సార్ చాలా మంది ఎర్లీ మార్నింగ్ 7 to 10 లోపు ఈవినింగ్ సన్ అవుతుంది కదా, సో సన్సెట్ అవుతుంది కదా, సో ఆ టైంలో ఉండాలి అని చెప్తారు కదా, మీరేమో 10 to అస్సలు ఉపయోగం ఉండదండి. మార్నింగ్ 7ంటికి నుంచి ఉంటే మీకు సూర్యరశ్మి ద్వారా వైటమిన్ డి లభ్యం అవ్వదు. దెర్ ఆర్ సో మెనీ స్టడీస్. ఇట్ ఈజ్ ఓన్లీ మీరు 10 నుంచి సాయంత్రం 4 లోపల ఎండ ఉంటేనే మాత్రం, మళ్ళీ చల్లగా ఉంటే మీకు నుంచున్న ఉపయోగం ఉండదు. సమ్మర్లో కానీ ఎండ ఉన్నప్పుడు మటుకు 10 నుంచి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 3-4 వరకు మాత్రమే నుంచుంటే మీకు లభ్యం అవుతుందండి. మిగతా టైమ్స్లో నుంచుంటే ఓపిక తక్కువ, ఏమీ లాభం అయితే ఉండదండి మనిషి. ఎంత టైం పాటు ఉండొచ్చు సార్? 10 నుంచి అంటే ఒక్కొక్కటండి, ఎక్స్పోజ్డ్ పార్ట్స్ని బట్టండి. ఇప్పుడు మొత్తం కవర్ చేసుకుని వెళ్ళి నుంచుంటే మనకి వైటమిన్ డిలో ఏమి రాదండి. ఓన్లీ చేతుల ద్వారా, కాళ్ళ ద్వారా, ఫేస్ ద్వారానే అబ్జార్బ్ అవుతుంది. సో సమయం ఎక్కువ పడుతుంది. సో సాధారణంగా ఏమంటారు ఏంటంటే 10 నుంచి 20 నిమిషాలు ఎండలో నుంచోవాలని చెప్తారు. ఫుల్ బాడీ. సో కొంతవరకు ఎంతవరకు వీలు అవుతాయి అంతవరకు కవర్ చేసుకుని మిగతా భాగాలు ఎక్స్పోజ్ చేస్తే మనకి సూర్యరశ్మి ద్వారా వైటమిన్ డి లభ్యమవుతుందండి.